తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ సమావేశం మధ్యలోనే ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్లారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ఈ భేటీలో పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ బయటకు వెళ్లిన పరిస్థితి ఉంది. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ఏ ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ఈ భేటీలో పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కేఎస్ అప్డేట్స్ అందిస్తారు. కేఎస్. రవి, తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఇంకా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైనటువంటి సమావేశంలో ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి ఇక మీద పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమమైనా ముఖ్యమైనటువంటి సమావేశాలు నిర్వహించాలన్నా కూడా కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ బాధ్యతలను కార్యవర్గ సమావేశంలో సాక్షిగా బాధ్యతలు అప్పగిస్తూ కేసీఆర్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి ప్రగతి భవన్ కు బయలుదేరారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరుగుతా ఉంది. అయితే కొత్త పార్టీకి సంబంధించి ఇంతకాలం కేసీఆర్ సూచనల మేరకు జరిగేవి, కానీ ఇప్పుడు ఒక పార్టీకి శ్రేణుల విషయంలో కానీ కార్యకర్తల విషయంలో కానీ ముఖ్య నేతలంతా కూడా కేటీఆర్ కొత్త బాస్. తన ఎట్లా ఉండబోతోంది, ఏం చేయబోతున్నారు, పార్టీకి సంబంధించి ఇంతకాలం ఏం చేద్దాం, భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ముఖ్యంగా వస్తున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలంతా ఏకం చేయడం, ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే విజయం సాధించే విధంగా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎటువంటి కార్యాచరణ చేయాలి అనే దానిపైన కార్యవర్గ సభ్యులకు కేటీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏ విధంగానైతే 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గానీ, మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో గానీ కేటీఆర్ అనేది చూపించడం జరిగింది. ప్రస్తుతం అదే విధంగా ఈ పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఒక పూర్తి స్థాయి మెజారిటీ సాధించే విధంగా కార్యవర్గం అంతా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ టైంలో ఏ విధంగా పనిచేయాలి అన్నటువంటి ఒక దిశానిర్దేశం మీద ఖచ్చితంగా చేయబోతున్నారు. ఇకపోతే కార్యవర్గ సమావేశంలో ఇంకొక కీలక అంశం, ప్రతి జిల్లాల్లో కూడా 2 ఎకరాల విస్తీర్ణంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జిల్లా స్థాయి పార్టీ ఆఫీసులు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో సంకల్పించారు. దానికి అనుకూలంగా ఇప్పుడు రెండవసారి అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రతి జిల్లాలో తెలంగాణ భవన్ మోడల్ గా ఉన్నటువంటి సేమ్ అదే విధంగా ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించేందుకు ఈ కార్యవర్గ సమావేశం సభ్యులంతా కూడా ఆమోదించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆమోదించిన తర్వాత పార్టీ కార్యాలయాలకు సంబంధించి పార్టీ ఫండ్ నిధులంతా కూడా విడుదలవుతాయి. కేవలం ఈ 2 అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. ఇకపోతే కేసీఆర్ ఈ సమావేశం ప్రారంభమైన అనంతరం కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎందుకు నియమించాల్సి వచ్చింది అన్నటువంటి ఒక రీజన్ కూడా కార్యవర్గ సభ్యులకు వివరించినట్టుగా సమాచారం. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అంశం గాని, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇటు ప్రాజెక్టుల విషయం కానీ, ఒకవైపు ఇతరత్ర అభివృద్ధి పనుల విషయంలో బిజీగా ఉన్నటువంటి ఈ సమయంలో పార్టీకి సంబంధించి వ్యవహారాలు చూసుకోవడం అనేది కొద్దిగా కష్టసాధ్యం అవుతున్న నేపథ్యంలో ఇక మీద ఆ బాధ్యతలన్నీ కూడా కేటీఆర్ చూస్తారు అన్న విషయాన్ని కార్యవర్గ సభ్యులకు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇంతకాలం కేసీఆర్ కి ఏ విధంగానైతే పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాల్లో సపోర్ట్ చేశారో ఇక మీద కేటీఆర్ తీసుకునే నిర్ణయాలకు కూడా సభ్యులంతా కట్టుబడి ఉండాలి, కేటీఆర్ కి సపోర్ట్ చేయాలి అన్నటువంటి ఒక మెసేజ్ కూడా ఈ సమావేశంలో సభ్యులతో కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. పార్టీలో రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఏమనుకోవాలి, ఒకవైపు అఖండ విజయం తర్వాత ఎప్పుడూ లేనట్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనం చూసాం. 2001 నుంచి ఇప్పటి వరకు కూడా 16-17 సంవత్సరాలుగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్టే లేదు టీఆర్ఎస్ పార్టీలో, ఐ థింక్. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఏ రకంగా చూడాలి? చాలా మంది పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు, తొందరలో కేటీఆర్ఏ పార్టీ పగ్గాలు చేపడతారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో అప్పటికి ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్ఠిస్తారు కేటీఆర్ అంటూ ఈ రకమైన ఆఫ్ ద రికార్డ్ చాలా మంది చెప్తోన్న మాట. ఏం చెప్తారు మీరు? అంటే ఒకటి ఇక్కడ ఒక 2 అంశాలు మీరు అన్నట్టు, ఒకటి ఆన్ రికార్డ్ అండ్ ఆఫ్ ది రికార్డ్ 2 అంశాలు కూడా మాట్లాడొచ్చు రవి. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఆఫ్ ది రికార్డ్ ఒక తెలంగాణలో చర్చ జరిగేది ఒకటే,
ప్రస్తుతం రెండవసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది, ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇవాళ ఒక పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇంకొక వ్యక్తిని అపాయింట్ చేయడం అనేది పార్టీ హిస్టరీలోనే ఫస్ట్ టైం. 2001లో పార్టీ స్థాపించిన ఆ తర్వాత ఇప్పటి వరకు కేవలం అధ్యక్షుడు, ఆ తర్వాత సెక్రటరీ జనరల్, ఈ రెండు కీలకమైన పోస్టులు మాత్రమే ఉండేవి. అయితే పార్టీలో తొలిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ని ఇవాళే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. అంటే దీన్ని బట్టి ఒకవైపు మీరు అన్నట్టుగా భవిష్యత్ రాజకీయాలు, పార్టీ బాధ్యతలు కానీ, రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి నడిపించేటువంటి బాధ్యతలు కానీ, ఇవన్నీ కేటీఆర్ భుజాన మోపుతున్నట్టుగానే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ మాత్రం కేటీఆర్ ని అపాయింట్ చేసినటువంటి ఈ సమయంలో కేసీఆర్ చెప్పినటువంటి రీజన్ ఖచ్చితంగా 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. నేషనల్ పార్టీ పెట్టబోతున్నాం, ఇక మీద జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా చక్రం తిప్పబోతాం, కాంగ్రెస్, బీజేపీ ఈ రెండు నేషనల్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా 3వ పార్టీ ఉండబోతుంది, అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో ఒక సమూహంగా ఏర్పడి కేంద్రంలో అధికారంలోకి వస్తాము అన్నటువంటి ఒక ధీమాని కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పని చేయాలంటే ఇప్పుడు ఎంత లేదన్నా జనరల్ ఎలక్షన్స్ ఇంకొక 5-6 నెలలు మాత్రమే ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచే అన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీల అధినేతలు కలిస్తే గానీ కేసీఆర్ అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు. దీంతో తెలంగాణ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను ఒక పూర్తి స్థాయిలో కేటీఆర్ కి డైవర్ట్ చేశారు. ఇక మీద ఢిల్లీ లెవెల్లో కేసీఆర్ అక్కడే ఉంటూ మిగతా అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ ఆ ప్రాంతీయ పార్టీల అధినేతలతో కలుస్తూ ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు, ఒక నేషనల్ పార్టీ పేరేంటి, ఎలా పెట్టబోతున్నావు, దానికి ఎవరు బాధ్యతలు ఎవరు, ఇవన్నీ ఒక పూర్తి రూపం తెచ్చే విధంగా ఆ ప్రయత్నం కోసమే తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతలన్నీ కేటీఆర్ కి ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ కేఎస్.